హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరియు డీకి సంబంధించి మ్యాథమెటిక్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో అందులో భాగంగా ప్రజెంట్ మనము ఏపీ టెట్ 2018లో జరిగిన టెట్ యొక్క ఫిబ్రవరి 23వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లోని పార్ట్ 1 వీడియో. అంటే ఈ వీడియోలో ఫస్ట్ ఒక 12 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం, మిగిలిన వీడియోలో మిగిలిన 12 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాం. సో ఆ విధంగా ప్రతి వీడియో కూడా మనం చేసుకుని వస్తున్నాం. 2018 జూన్ పేపర్లు అన్నీ అయిపోయాయి. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి టెట్ సంబంధించి 21, 22 మార్నింగ్ ఆఫ్టర్నూన్, 23 మార్నింగ్ అయిపోయింది. ఇది 23 ఆఫ్టర్నూన్, ఇంకా మనకి 24 మార్నింగ్ ఆఫ్టర్నూన్, 2వ తేదీ ఆఫ్టర్నూన్ ఇంకా 3 పేపర్లు మిగిలి ఉంటాయి. సో అవి కూడా మీకు త్వరలోనే కంప్లీట్ అవుతాయి. మరి ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసే ముందు మీకు మా వీడియో కూడా నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మీకు నచ్చినా కూడా మీకు ఏమైనా అర్థం కాకుండా కింద కామెంట్ చేయండి. అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే టెట్ మరియు డీకి సంబంధించి మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే పెయిడ్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడైతే మన క్లాస్లోకి అయితే వెళ్దాం. సో మొదటి ప్రశ్న చూడండి, క్రింది వాక్యములలో సత్యమగు వాక్యమును గుర్తించము. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. 2చే భాగించబడు ప్రతి సంఖ్య 6చే భాగించబడును అని అంటున్నాడు. సో 2చే భాగించబడే ప్రతి సంఖ్య 6చే భాగించబడును అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా 14 ఉందనుకోండి, ఇది 2చే ఏమవుతుంది, భాగించబడుతుంది. కానీ 6చే భాగించబడుతుందా అంటే భాగించబడదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటి, తప్పు. అంతే కదా. 12 అయితే ఒకవేళ 2తో 6ను భాగించబడుతుంది, అంతేగాని ఇంకా 14 కావచ్చు, 16 కావచ్చు, 18 అయితే పోతుంది, మళ్ళీ 20, 22. సో ఇవన్నీ కూడా 2తో పోతాయి, కాకుంటే 6తో భాగించబడవు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 5చే భాగింపబడితేనే ఆ సంఖ్య 5చే భాగింపబడు అని అంటున్నాడు. సో ఇది అంటే భాజనీయ సూత్రం ప్రకారం ఒక సంఖ్యలోని మొత్తం 5చే భాగించబడితేనే ఆ సంఖ్య 5చే భాగించబడుతున్నాడు. మనకు 5 భాజనీయ సూత్రం ఏంటి, చివరలో అంటే డిజిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య వచ్చేసి 5తో భాగించబడుతుంది. కానీ ఇక్కడ అంకెల మొత్తం అంటున్నాడు, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. నెక్స్ట్, 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా, ఫర్ ఎగ్జాంపుల్గా 10, 20, 30 ఇవన్నీ కూడా 100, 200 ఇవన్నీ కూడా 0తో అంతం అవుతున్నాయి, లాస్ట్లో 0 వస్తున్నాయి. ఈ సంఖ్యల ప్రతి సంఖ్య కూడా 2తో, 5తో అలాగే మరియు 10లచే భాగించబడిన అంటున్నాడు. సో ఇది 2తో పోతుంది కదా, 2 5 10. సో 0 ఉందన్న ఖచ్చితంగా కూడా మనకు 2తో పోతుంది, అలాగే 5తో కూడా పోతుంది, అలాగే 10తో కూడా భాగింపబడుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకు కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 స్టేట్మెంట్. 4వ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఒక సంఖ్య 9చే భాగింపబడనిచో ఆ సంఖ్య 3చే భాగింపడదు. సో ఏదైనా ఒక సంఖ్య 9చే భాగించబడలేదు అనుకో, ఆ సంఖ్య 3తో కూడా భాగింపడదు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా 24 తీసుకుందాం. 24 అనేది 9తో పోతుందా, భాగించబడదు. కాబట్టి ఇది 3తో వచ్చి భాగించబడదా అంటే 3తో భాగించబడుతుంది, 3 × 24. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా కూడా తప్పు అవుతుంది. సో ఆ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒకసారి అర్థం చేసుకుని మీకు సరిపోతుంది. సో ఇది 3వ స్టేట్మెంట్ అయితే మనకు కరెక్ట్. 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా 2, 5 మరియు 10లచే భాగింపబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే కింద ఒక డిజిట్ నెంబర్ ఇచ్చేసాడు. అయితే ఆ సంఖ్యలోని 10 మిలియన్ల స్థానంలో 1 మిలియన్ అంటే ఎంత అండి, 10 లక్షలు. 1 మిలియన్ అంటే ఎంత, 10 లక్షలు. 10 మిలియన్లు అంటే ఎంత, 10 × 10 లక్షలు ఎంత అవుతుంది, కోటి. 1 కోటి అవుతుంది. సో మన మామూలుగా హిందూ సంఖ్యమానం ప్రకారం 1 కోటి అవుతుంది. అంటే 1 కోటి స్థానంలో ఉన్నటువంటి, అంటే కోట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఏదని అడుగుతున్నాడు. ఇది 1, 100, సారీ ఫ్రెండ్స్, 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి. కోటిలో ఉండేది ఏంటి, 3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3. అంటే ఆప్షన్ 4లో ఉన్నటువంటి 3 అనేది మనకు అక్కడ 10 మిలియన్ల స్థానంలో గల అంకె, అంతే కదా. సో ఆ విధంగా. లేదంటే మీరు మామూలుగా ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం పైన కూడా 1s, 10s, 100, 1000, 10,000, సో అలాగే lakh, 1 lakh, అలాగే 10 lakhs అంటే 1 మిలియన్. సో ఆ విధంగా అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో కింద కొన్ని ఫార్ములాస్ ఇచ్చేసాడు, అది అందులో సరైనది కానిది ఏది అంటున్నాడు. సో a⁴m × a⁴n ఏంటండి, a⁴m+n అవుతుంది. కానీ ఇక్కడ a⁴m - n అన్నాడు, కాబట్టి ఇది సరికాదు. కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయిన సమాధానం. ఇది రాంగ్ ఫార్ములా, a⁴m+n ఉండాలి. మిగిలినవన్నీ కూడా కరెక్ట్. a⁴m/a⁴n అంటే a⁴m - n, తర్వాత a⁴m/n అంటే a⁴mn, a⁴0 అంటే ఎనీథింగ్ పవర్ 0 ఎంత, 1, 0కి ఈక్వల్ కాదు. ఇది కూడా కరెక్ట్. సో కాబట్టి ఇది తప్పుగా ఉన్నది ఏంటి, ఆప్షన్ ఉంది. కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. సో 7, 6, 3, 4 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువలు మొత్తము. సో 6 యొక్క స్థాన విలువ ఏంటి సంఖ్యలో, 1, 10, 100. సో 100 అంటే 600. 6 యొక్క స్థాన విలువ 600.
అదే ముఖ విలువ అంటే 6 యొక్క ముఖ విలువ ఎప్పుడు కూడా 6 అవుతుంది కాబట్టి 6. సో వీటిని ఏం చేయాలి, మొత్తం అంటే కూడాలి. సో ప్లస్ చేయాలి. 600 ప్లస్ 1 6 ఎంతండి, 606. సో 606 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 606 అనేది కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. సో 5 అంకెల అతిపెద్ద సంఖ్య 3 అంకెల అతి చిన్న సంఖ్యల భేదం. 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏదవుతుందండి, 9 9 9 9 9. ఇది 5 అంకెల అతిపెద్ద సంఖ్య. 3 అంకెల అతి చిన్న సంఖ్య ఏంటి, 100. అంతే కదా. 99 అనేది 2 అంకెల పెద్ద సంఖ్య. 100 అనేది 3 అంకెల అతి చిన్న సంఖ్య. అంతే కదా. సో కాబట్టి 99,999లో 100 పోతే ఎంత అండి, 99,899. సో 9 9 8 9 9 ఎక్కడుంది, ఇది ఆప్షన్ 4లో ఉంది. సో కాబట్టి 99,899 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. చూడండి, రాము ఒక మొబైల్ ఫోన్ను 3,300 కొని దానికి 700తో రిపేర్ చేయించి 3,000కి అమ్మేశారంట. అయితే అతనికి వచ్చిన నష్ట శాతం, అంతే కదా, అతను 3,300 ఒక 700 ఖర్చు పెట్టి చేస్తే 3,000కి అమ్మాడంటే కష్టం కూడా నష్టం వచ్చింది. అయితే అది ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో అతను మొబైల్ కొన్నది ఎంత కొన్నాడు, 3,300 కొన్నాడు. మళ్ళీ దానికి రిపేర్కి ఎంత ఖర్చు పెట్టాడు, 700 ఖర్చు పెట్టాడు. మొత్తం ఎంత అయింది అతనికి, ఆ మొబైల్కి 4,000 రూపాయలు ఖర్చు చేశాడు. కానీ ఎంతకు అమ్మేశాడు, 3,000కి అమ్మేశాడు. 3,000కి అమ్మాడంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, 4,000 ఖర్చు పెడితే 3,000కి అమ్మాడంటే 1,000 రూపాయలు నష్టం వచ్చింది. ఎంత, 1,000 రూపాయలు. అయితే ఈ 1,000 రూపాయలు అనేది 4,000 ఎంత శాతం అని అడుగుతున్నాడు. అంటే నష్టం ఎంత వచ్చింది అనేది పైన వేసుకోవాలి, అసలు ఎంత అనేది కింద వేసుకోవాలి. అసలు ఎంత, 4,000 కదా. సో అసలు అనేది 4,000 కింద వేసుకోవాలి, ఇంటూ 100 చేయాలి, పర్సెంటేజ్ కాబట్టి. సో ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి, పైన 1 ఉంటుంది, కింద 4 1 4 4 25లో 100. అంతే కదా. సో 25% నష్టం, 25% నష్టం. ఆప్షన్ 2 25% నష్టం. ఏం లేదు, అతను మొత్తం ఎంత ఖర్చు పెట్టాడో అది అంతా కూడా అసలు అవుతుంది, 4,000. అతను అమ్మిండేది ఇక్కడ ఇచ్చేశాడు. సో ఎంతైతే నష్టం వచ్చిందో అనేది ఉంటుంది కదా, వాటి మధ్య డిఫరెన్స్ నష్టము, అది 1,000 రూపాయలు ఉంది. అసలు ఎంత అనేది ఎప్పుడు కూడా కింద వేసుకోవాలి, నష్టం వచ్చినది పైన, అసలు వచ్చినది అసలు కింద వేసుకొని ఇంటూ 100 చేయాలి, పర్సెంటేజ్ కాబట్టి. అప్పుడు మనకు కావాల్సి ఉంటే ఆన్సర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా. నెక్స్ట్ చూద్దాం. సో ఒక చతురస్రం నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య. సో చతురస్రం అంటే స్క్వేర్ నిర్మించాలంటే ఎన్ని కావాలి, ఒక కొలతతే చాలు కదా. ఎందుకంటే ఈ యొక్క చతురస్రంలో అన్ని భుజాలు సమానం, అంతే కదా. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతా సమానం కాబట్టి ఒక కొలత తెలుస్తుంది. ఇది 4 అనుకోండి, ఇవన్నీ కూడా 4 ఉంటాయి. ఇది 6 అనుకోండి, ఇవన్నీ 6 ఉంటాయి. అంటే మనకు ఒక కొలత తెలిస్తే చాలు కదా. సో కాబట్టి మనకు కావాల్సిన కొలతల సంఖ్య ఏంటంటే 1. సో ఆప్షన్ 1 1. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ వై వాల్యూ కనుక్కోమంటున్నాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి. సో ఇప్పుడు వైలన్నీ ఒకవైపు, తర్వాత కాన్స్టెంట్లన్నీ ఒకవైపు తెచ్చుకుందాం. సో ఇక్కడ -1 ఉంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది, +1 అయిపోతుంది. 1 + 5 = 15y ఉంది. ఇక్కడ +y ఉంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, -9y అయిపోతుంది. సో ఇక్కడ 1 + 5 ఎంత, 6 6 = 15 - 9 ఎంత అండి, 15 - 9 6y. సో కాబట్టి 6 1 6 1 అప్పుడు 1 = ఏమైంది, y. సో మనకు కావాల్సింది ఏంటి, y వాల్యూ. సో y వాల్యూ ఎంత, 1. సో కాబట్టి ఆప్షన్ 2 1 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకుని వైలో ఒకవైపు కాన్స్టెంట్లో ఒకవైపు తెచ్చుకుంటే మీరు సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. సో ద పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇన్ అడ్జసెంట్ ఫిగర్. సో కింది వాటిలో ఏకాంతర కోణాలు. సో ఏకాంతర కోణాలు ఏవే అంటే కింది డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే యాంగిల్ 4, యాంగిల్ 3, అలా ఫ్రెండ్స్ యాంగిల్ 4, యాంగిల్ 5, ఇవి రెండును ఇవి వచ్చేసి మనకు ఏకాంతర కోణాలు. సో గుర్తుంచుకోండి, ఈ ఇటువంటి డయాగ్రామ్స్ వచ్చినప్పుడు. సో ఈ ఏకాంతర కోణాలు ఏవంటే 3, ఫ్రెండ్స్ ఇక్కడ 3,6 తర్వాత 4,5. సో అంతే కదా. సో చూడండి ఇక్కడ ఏమేమి డయాగ్రామ్లు ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ 4 ఇది. సో నేను పెద్దగా రాస్తున్నాను, 4, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 6 ఇచ్చాడు. సో ఇక్కడ లోపల అంటే ఈ లైన్ మధ్యలో ఉన్నవి ఏమేమి ఉన్నాయి, 4 5 తర్వాత 3 6. సో ఇవనేవి మనకు ఏకాంతర కోణాలు జతలు అవుతాయి. సో 4 6 ఫ్రెండ్స్, 4 5 3 6. సో కాబట్టి ఆప్షన్ 4 3 6 4 5 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, x⁴ అన్నాడు, అంటే a⁴m⁴n ఫామ్లో ఉంది. సో a⁴m⁴n ఫామ్లో ఏంటి, a⁴mn. ఏ ప్లేస్లో ఏముంది ఇక్కడ x తర్వాత m ప్లేస్లో ఏముంది 2 ఇంటూ n ప్లేస్లో ఏముంది 3. సో 2 × 3 ఏమవుతుంది, 6 x⁴6. సో కాబట్టి ఆప్షన్ 4 x⁴6 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. ఒక ట్రయాంగిల్లో 3 కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉన్నాయంట. అయితే ఆ కోణాలు ఏవని అడుగుతున్నాడు. సో ఒక త్రిభుజంలో మనకు తెలుసు, త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత అండి, 180 డిగ్రీలు.
ఇంకా 180 డిగ్రీలు. ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి? 5, 4, 9, 1 మొత్తం 10 భాగాలు వచ్చేసి 180 డిగ్రీలు సమానం. అయితే ఒక భాగం ఎన్ని డిగ్రీలు సమానము? 10 ఒకట్ల 10 18లో 180 అంటే ఒక భాగము 18 డిగ్రీలు సమానం. అంటే ఫస్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఒక భాగం అంటే 18 డిగ్రీలు. రెండో యాంగిల్ 4 భాగాలు 18 4 72. మూడోది వచ్చేసి 5 భాగాలు అంటే 18 5 90. సో 18 72 90 డిగ్రీలు. సో ఇవి ఆ యొక్క త్రిభుజంలోని కోణాలు, ఈ నిష్పత్తులు ఉన్నవి 18 72 90. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక మొత్తం 10 భాగాలు 180 డిగ్రీలు సమానమైనప్పుడు ఒక భాగం ఎంత డిగ్రీలు? ఎన్ని డిగ్రీలు అంటే 18 డిగ్రీలు. సో 1 × 18 18 డిగ్రీలు, తర్వాత 18 × 4 72, 18 × 5 90. సో ఆ విధంగా. నెక్స్ట్ చూద్దాం చివరిది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 0.00345 యొక్క ప్రామాణిక రూపం. సో అంటే ప్రామాణిక రూపం అంటే వీలైనంత వరకు చిన్నగా రాయాల్సి ఉంటుంది. అంటే ఎంత తక్కువైతే అంత షార్టెస్ట్ ఫామ్లో రాయడమే ఇచ్చిన నెంబర్ని ప్రామాణిక రూపం అవుతుంది. సో ఇప్పుడు మనం మొదటగా ఏం చేద్దామంటే 0.00345ని మనం మామూలుగా రాద్దాం. ఫస్ట్ ముందటగా 345 రాసేసి పైన నెంబర్స్ ఏవైతున్నవి. సో పాయింట్ ఉంది కాబట్టి 1 కింద రాసేటప్పుడు మనము దీన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసేటప్పుడు సో కింద 1 పెట్టుకుంటాం. తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని సున్నాలు పెట్టుకుంటాం. సో ఆ విధంగా నెంబర్ రాసుకొని 1 పెట్టుకున్న తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో 5 నెంబర్లు కాబట్టి 5 సున్నాలు పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 345/10⁵ రాసుకోవచ్చు కదా. సో 5 సున్నాలుగా ఉన్నాయి కాబట్టి 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము 10⁵ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏం రాసుకోవచ్చు? దీన్ని 345 × 10⁻, ఇక్కడ +5 ఉంది, పైకి వెళ్తే ఏమవుతుంది? -5 అవుతుంది. సో ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్లో 345 × 10⁻⁻5 అనేది ఉంది. కాబట్టి మనకు ప్రామాణిక రూపం అంటే ఏంటి? వీలైనంత చిన్న అంటే తక్కువ షార్టెస్ట్ ఫామ్లో రాయాలి ఆ యొక్క నెంబర్ని. కాబట్టి దీన్ని ఇంకా మనం ఏ విధంగా రాయొచ్చు అంటే చూడొచ్చు 345 అలాగే పెట్టేసి ఇప్పుడు 10⁻⁻5 నేను ఏ విధంగా రాస్తున్నాను అంటే 10⁻⁻3 × 10⁻⁻2. సో రాయొచ్చు కదా. ఎందుకంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఎంత అండి? a పవర్ m+n. సో ఇక్కడ కూడా 10⁻⁻3 ఇంటూ 10⁻⁻2 ఎంత అండి? 10⁻⁻3 + -2. సో -3 + -2 అంటే ఎంత? 10⁻⁻5 అవుతుంది. సో అంతే కదా. చూడు 10⁻⁻5 నేను 10⁻⁻3 ఇంటూ 10⁻⁻2గా రాశాను. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మళ్ళీ 345 ఇంటూ 10⁻⁻3 డివైడెడ్ బై దీన్ని కిందికి తెచ్చుకున్నట్టయితే 10² రాయొచ్చు కదా. 10² అంటే ఏంటి అందరి? 100. సో అప్పుడు ఏమవుతుంది? 345 ఇంటూ 10⁻⁻3/100. సో ఇప్పుడు 100 3 300 తర్వాత పాయింట్ పెట్టుకొని 45 3.45 ఇంటూ 10⁻⁻3. సో 3.45 ఇంటూ 10⁻⁻3 అనేది మనకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో షార్టెస్ట్ ఫామ్. సో ఇంకా మనకి ఏమన్నా ఆప్షన్ ఉంటే అప్పుడు 0.345 ఇంటూ 10⁻⁻2 రాయొచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ల ప్రకారం చూసుకుంటే ఇక్కడ షార్ట్ ఫామ్ ఏదవుతుందంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కు 3.45 ఇంటూ 10⁻⁻3 అనేది షార్ట్ ఫామ్. సో షార్ట్ ఫామ్ అంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏం లేదు, వీలైనంత వరకు వాళ్ళు ఇచ్చిన సంఖ్యను అంటే షార్ట్ ఫామ్లో రాయాలి. సో అదే మనకు ప్రామాణిక రూపం అవుతుంది. సో 345 ఇంటూ 10⁻�5 కూడా రాయొచ్చు. కాబట్టి ఇంతకంటే ఇంకా మనం షార్ట్ చేయొచ్చు దాన్ని. సో అందుకోసమే మనకు ప్రామాణిక రూపం అంటే షార్ట్ చేసి రాయాలి. సో దీన్ని ఇక్కడ వచ్చిన ఆప్షన్ 4లోకి ఉంది, దీన్నే రైట్ అనొచ్చు. కానీ స్టాండర్డ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్లో రాయాలి. కాబట్టి దీన్ని ఇంకా మనం తక్కువ చేసి రాయొచ్చు. కాబట్టి ఈ విధంగా రాయొచ్చు 3.45 ఇంటూ 10⁻⁻3. కాబట్టి ఆప్షన్ 2 3.45 ఇంటూ 10⁻⁻3 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో జాగ్రత్త ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన నెంబర్ని వీలైనంత తక్కువ రూపంలో రాయడం, అంటే షార్ట్ ఫామ్లో రాయడం, తక్కువ చేసి రాయడం. సో ఆ విధంగా అనమాట. మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క క్లాస్ అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఒకవేళ మీకు క్లాస్ నచ్చినా కూడా లైక్ చేయండి, బాగుందనే ఆ విధంగా. సో ఎక్కువ లైక్ షేర్ ఉంటే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మరి ఇంతవరకు మీరు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ మిత్రులకు అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి, తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు టెట్ మరియు డిఎస్ సంబంధించిన మెటీరియల్స్ కావాలంటే కింద మన డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.